ఎవరు లేరు, మనం ఎందుకు వచ్చాం? ఈ రోజు ఈవెంట్ ఏం లేదు, ఇక్కడ ఒక పగ తీర్చుకోవడానికి కోసం వచ్చాను. మేడం ఈవెంట్లకే డబ్బులు రావట్లేదు, మరి ఫ్రీగా ఈ పగలు రాత్రి ఎందుకు మనకి? వామ్మో, అది పగ మా పగలు కాదు, రివెంజ్ తీసుకోవడానికి. ఓహో, అయితే పిలవండి. ఆది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఆయన్ని పిలిపించి ఈ రోజు ఈ డన్ లో బంధించి గట్టిగా వార్నింగ్ ఇస్తే గాని దారిలోకి రారు. శుభమాని శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే అపశకునం ఫస్ట్. ఏంటి అపశకునం అంటున్నారు? మేము రాళ్లు పెట్టుకుంటే బంగారం అయిపోతుంది తెలుసా, ముళ్ళుని పట్టుకుంటే మాణిక్యం అయిపోతుంది. నేను మిమ్మల్ని పట్టుకుంటే గొడవ అయిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇవి తగ్గించడానికే పిలిచింది. సర్లే, ఇంతకీ మీరు ముందెందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుంచి నడిపించడానికి. మీరిద్దరే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తారు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీని ముందు నడిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారని ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు? రెండు తగిలిద్దామని. ఇంకేం తగులుకోండి. తగిలించడం అంటే ఇది. ఈ తగిలించడం నాకు తెలియలేదండి బాబు. సరే, తగిలిద్దాం అంటే మీ ఇద్దరు తగులుకుంటారేమో అనుకున్నాను. ఈ మధ్య మీ ఎక్స్ట్రా ఎక్కువైందంట, తగ్గించుకోండి. ఈ మధ్య నీ ఎక్స్ట్రా ఒకటి తగ్గిందంట కదా. బా, ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు ఈయన్ని మనం ఆడుకోవచ్చు తెలుసా. ఏమైందిరా? మమ్మీ తప్పిపోయిందా? ఎవరు వెళ్ళాలో మీ మమ్మీ? ఇట్రా. అదేంటి? దగ్గర ఏదో ఒక పేపర్ కూడా ఉంది. పేపర్ కాదు, ఫోటో, మన ఆతగారిది. ఇది ఎవరు నాన్నా? రష్మి, చూసావా, నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఈయన దొరుకుతారని. ఏంటి ఇప్పుడు వాడు నా కొడుకని మీరు నమ్ముతున్నారా? అవును. సరే, అమ్మని తెస్తారండి ఎవరు? హలో, అది మీరే చెప్పాలి. వాడెవడో వచ్చి ఫోటో తీసుకొని వస్తే నన్ను నాన్నని ఫిక్స్ అయిపోతారు మీరు. పిల్లలు అబద్ధాలు చెప్పరు. నాన్న అన్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళు. పట్టుకో. అంతే, పట్టుకో. అడుగు, అమ్మ కావాలి అని అడుగు. అమ్మ నాకు కావాలరా. అరే, నీకు మ్యాజిక్ వచ్చా? రాదు కదా, అలా అయితే కాదులే. నీకు డాన్స్ వచ్చా? ఒక మూమెంట్ చెయ్యి. ఇదిగో ఇదొక్కటి చాలు ఆదిగారు కొడుకని చెప్పడానికి. వాడు నా కొడుకని మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తా. వీడు మీ కొడుకు కాదని మీరు ప్రూవ్ చేయాలి. రష్మి, ఈయనతో మాట్లాడి మన వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళ ముందు పెట్టి ఈ విషయం ఏంటో తేల్చేద్దాం. సరే, పిలవండి. అవునని మీరు ప్రూవ్ చేయండి, కాదని నేను ప్రూవ్ చేస్తా. మొత్తం తేల్చేద్దాం. ప్రస్తుతానికి మీరు అక్కడ వెళ్ళండి, నేను ఇక్కడ చూసుకుంటా. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వచ్చేయండి. నరేష్, ఇట్రా. ఏమైంది? అక్కడ చిన్న పిల్లడు ఉన్నాడు కదా, తీసుకొని రావాడిని. ఎవడు? ఆది కొడుకు. వాడు నా కొడుకు అంటారా ఇలా అంటున్నారు? భగవంతుడా, అన్నంత పనే చేసావు కదరా. వద్దురా అన్న. విన్నావా? నువ్వు నాతోనే ఉంటావు కదరా, వాడు నా కొడుక. నీతో ఉన్నా, నువ్వెప్పుడు నాతో ఉన్నావురా నువ్వు. నరేష్, ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. అన్ని డాన్స్ చేయమని చెప్పు. సేమ్ స్టెప్. ఎవడన్నా పిల్లోడు అంబారుతాడు, ఈడ ఏకంగా నీ స్టెప్పే కాపీ కొట్టాడు కదరా. సిగ్గనిపించట్లేదురా? వాడు సూపర్ రా అన్నాడని కొట్టేస్తావరా?
కాదురా మరీ టూ మచ్ కాకపోతే అలా కనౌస్ వదిలేస్తావా? ఒరే ఎప్పుడు మాట్లాడినోడు కూడా నిన్ను మాట్లాడుతున్నాడు కదా. అరే ఇది కరెక్ట్ కాదురా. సంబంధం లేదురా బాబు. అవునా? ఒక్క నిమిషం మీ డాడీ ఎవరమ్మా? ఇలా కని వదిలేస్తావా? నీలాంటి ఊరికే వదిలిపెట్టకూడదురా. గుండె గీసి గాడిద మీద ఊరేగించాలి. నువ్వే కూసి మళ్ళీ నీ మీదే ఊరేగించటమా ఏంటిది? ఎంత బాగున్నావురా నాయనమ్మ. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల్ని కనాలంటే భూమిపడి వస్తున్నాం. ఏంటి ఇప్పుడు నువ్వు కనే ప్లాన్ ఏమన్నా చేసావేంటి? అసలు నేను కనడం ఏంట్రా? ఈ పిల్లాన్ని పట్టుకొని నా కొడుకు కాదంటావా? ఇంత పొట్టేసుకొని కన్నావు. ఈ పొట్టలో నుంచి వచ్చినాడేవాడు. మీరన్నా ఎక్కడో కన్నారంటున్నాడు. అదేంట్రా నేనే కన్నానంటది. ఆది గారు ప్రస్తుతానికైతే ఎవ్వరు మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. అందరూ వీడు మీ కొడుకేని అంటున్నారు కాబట్టి అందరూ ఒకవైపు మీరు ఒకవైపు. ఓకే మీరు మీ పాయింట్ ప్రూవ్ చేసుకోండి, వీళ్ళు వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేస్తా. నాకు నరేష్ గారు ఉన్నాడు. సరే ఇప్పుడు అందరు వెళ్ళి కూర్చుంటే అసలు ఈ పంచాయతీని ముందుకు తీసుకెళ్తాము. అసలు ఆది ఇది ఎలా జరిగిందని చెప్తారు. అలాగే ఈ అబ్బాయి అమ్మ ఎవరో కనుక్కుంటాము. ఈ అబ్బాయికి న్యాయం జరిగేలా చూసుకుంటాము. ఓకేనా? ఆది గారు నిజంగా ఈ అబ్బాయి మీ కొడుక అవునా కాదా అని ప్రూవ్ చేయడానికి ఒక వ్యక్తిని పిలుస్తున్నాను. ఎవరు వస్తే మీరే చూడండి. ఇప్పుడు ఈడు ప్రూవ్ చేస్తాడా? వాడుకున్నాయో ప్రూవ్ చేసుకోలేక రోజు గొడవలు అవుతాయి. ఇంతగా మీరు ఎవరు? ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఎవరైనా ఫ్యామిలీకి చూడాలి, మీరు ఫ్యామిలీని చూసుకోకూడదు. విషయం ఏంటండి ఇంతకి? ఆ అబ్బాయి చూస్తున్నారు కదా క్యూట్ గా తెల్లగా అక్కడ ఆ బాబు ఈయన బాబు అంట. ఇప్పుడు ఏం చేయాలి? నేను వీడి కొడుకు కాదని ప్రూవ్ చేయాలి. నేను కాదని అంటున్నా, వాడేమో డాడీ అంటున్నాడు. ఎవడైనా చూస్తే చెప్పొచ్చు నీ నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. అరే ఎలారా చెప్పరా ఉడతా ఇలాంటి పనికి మాలిన ప్రాసలు నువ్వు తప్ప ఎవడేడు. ఎవడరా నీకు ఇవన్నీ నేర్పింది? నా డాన్స్ పంపించింది ఎవడరా నీకు? ఒక్క నిమిషం ఆగు. ఎవర్రా నా లోపల ఉండి మరి అరుస్తున్నారు? మర్యాదగా ఒప్పేసుకో. ఏంటి ఒప్పేసుకునేది? నేను DNA టెస్ట్ చేస్తే మొత్తం ప్రూఫ్ బయటకు వస్తుంది. ఒప్పేసుకో. నావి 2-3 ఉన్నాయి, అవి కూడా నీకు అప్ చెప్తాను. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఓ పంచే బ్లడ్ శాంపిల్ తీసుకో. ఎలా ఉంది? వాయిస్ ఓవర్ భలే ఉందండి. ఓ నీడ్ బ్లడ్ తీద్దాం. నాన్న ఏడకూడదు. ఒకసారి మీది కూడా తీసుకోండి కొంచెం. ఎందుకో కొడుతుంది సీనా. మిస్టర్ ఆది, ఒక్క గంటలో నీ భవిష్యత్తు ఏంటో తేలబోతుంది. నేను ధైర్యంగా ఉన్నా, నాకేం భయం లేదు. ఈడే మీ కొడుకని మేము ప్రూవ్ చేస్తాము. సరే ప్రూవ్ చేయండి. కాదని నేను ప్రూవ్ చేస్తా. వాడు ఏడవకుంటా మేము చూసుకుంటాం. అలాగే వాడు మీ కొడుకని కూడా ప్రూవ్ చేస్తాము. చూద్దాం. మన పంచాయతీకి సపోర్ట్ ఇవ్వడానికి కొంతమంది రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థాంక్యూ. ఒకళ్ళు చాలా పెద్ద తప్పు చేశారండి, మా ఆది గారు. ఆయన వల్ల ఇదంతా పంచాయతీ పెట్టాల్సి వచ్చింది. ఆయన చేసే తప్పులన్నీ మాకు తెలుసండి. తప్పు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. వాళ్ళు తప్పు చేశారంటున్నారా, నేను చేయలేదంటున్నా. మీరేమంటారు? తప్పు చేశారా చేయలేదా ఆది గారు? నాకు తెలిసి ఇప్పటి వరకు ఆది గారు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. తప్పు చేయరు కూడా. నా సపోర్ట్ ఆది గారికి. మీరేమంటారు? ఆది గారు తప్పు చేస్తుంటారా కాదా? తప్పు చేస్తుంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కదా అతను నాకు తెలుసు, అతను చేసిన తప్పులు నేను బయటపెడతానని అతను భయం. మేము ఫ్రెండ్స్, సో ఆయన తప్పు చేయలేదు. మరి మీరేమంటారు? 50-50 చేసుంటారు, చేయకుండా కూడా ఉంటారు అన్నది. నేను మీ వాడి గురించి అడగల, నన్ను
సరే లాస్ట్ టైం వార్నింగ్ ఇస్తున్నానండి, మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆయన మీకు ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు లాగేస్తారు మీకు కూడా తెలియదు. లాస్ట్ లో ఆయన మాట్లాడి పిల్లోడు నీదే అని ప్రూవ్ చేస్తారు. అవసరమా? ఇలాంటివి రాకూడదని ఆయన పార్టీ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. లాస్ట్ వరకు లేదు కానీ ఎక్కడో నీ ముక్కులాగే ఉంది వీడు ముక్కు. చూడండి ఒకసారి. రా బాబు రా, ఫాస్ట్ గా చూడు ఆడు ముక్కు చూడండి. ఏమంటారు? చూడరా సోనియా, కరెక్ట్ గా చూడు నువ్వు, నీకు ఎక్కడో తేడా కొట్టట్లా. రంగు కూడా సేమ్. అల్లుకుపోతావేంటి దానికి? ఆయన కొడుకని ప్రూవ్ చేయాలి నువ్వు. రంగు సేమ్ అంటున్నా, నీ కొడుకనట్లే, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మరి చూడరా రే, టెన్షన్ పడుతున్నాడంటే అర్థం చేసుకో. అయితే ఇంకా చాలా విశేషాలు మేము కనుక్కోవాలి. ప్రస్తుతానికి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అండ్ వి షల్ టాక్ మోర్. ఈయన తీసుకుని వెళ్తారా? ఎందుకో ఆయన దగ్గరకు పంపించండి. ఏంటి మీరు? హలో డాడీ ఎవరు? రష్మి, అసలు విషయం ఏదో తేలాలి ఈ రోజు. రే నిజం చెప్పరా, ఎవర్రా మీ డాడీ? చూసావా సోనియా, అక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అబ్బాయి. వాడికి ఎవరో ఇలా అని నేర్పించి పంపించారు. ఆ నేర్పించిన ఆవిడ ఎవరని మిమ్మల్ని అడుగుతున్నాం. బాబు మీ నాన్న ఎవరు? సో లైక్ వి సెడ్, ఇంకా చాలా మ్యాటర్ మాట్లాడుకోవాలి. అసలు ఆ పెద్ద తప్పు ఏంటి, ఆ తప్పు ఏంటి, మొత్తానికి తప్పుల మీద ఉప్పులేసి తినేద్దాం. రెడీ? And now let's get ready for a special performance. కూలోడుగా ఉన్నప్పుడు పుష్ప, ప్రజెంట్ ఇప్పుడున్న ద రూల్ పుష్ప, ఈ రెండు క్యారెక్టర్లు కలిసి వస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఓనర్ అడుగుతుంటే? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏదే. బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే, సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ అయితే. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. తిప్పానా మీసమటా, సేతిలోన గొట్టలట, చేసిందే ఉత్తమట, సయ్యందే సంధి గట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. వీళ్ళిద్దరూ తలపడితే ఎలా ఉంటుంది? ఏ బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అస్సలు తగ్గేదిలే. సార్, నీ కాడుండేది 6 తోటలు, నా చుట్టూరా 60 కొట్టలు. లైన్లో ఉండరా. చెప్పు.
ఆ సౌండ్ ఏందనేదా మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. పుష్ప పుష్పరాజ్ దిగ్గెదెలా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప పుష్పరాజ్ ఎవరు తగ్గేదలే, అస్సలు తగ్గేదలే. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటిమిడేటింగ్ పర్ఫార్మెన్స్. మీరు ఒక్క పక్క మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ భయపెట్టారు. కొన్నిసార్లు మీరు ఫ్లిప్స్ చేస్తుంటే అలా ఉలికి పడినట్టు అనిపించింది. ఐ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. వేర్ ఇస్ ఇట్? బిడ్డ ఇది నా అడ్డ. శివ మాస్టర్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంకా అసలు ఇలాంటిది ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఒక సాంగ్ జరుగుతున్నప్పుడే మధ్యలో వాళ్ళిద్దరికి యాక్షన్ సీక్వెన్స్ కూడా మీరు కంపోజ్ చేయడం, ఇట్స్ అన్బిలీవబుల్ అండ్ అవుట్ స్టాండింగ్. అమ్మా మీరు ఏమనుకోకపోతే ఆ ఇంటిమిడేటింగ్ అంటే ఏంటో ఒకసారి డిక్షనరీలో ఉంటుందా లేదా అని అడగమన్నాడు మేడం. ఇంటిమిడేటింగ్ ఇస్ అ వెరీ కామన్ వర్డ్. నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తెలుసు తప్ప ఇది తెలియదు మేడం. ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేస్తేనే ఇంత బలిసారా మీరు? మేము ఇన్ని రోజులు బుల్లెట్ భాస్కర్ అనుకున్నాం, బలిసిన భాస్కర్ అను. Thank you so much to the entire team. Thank you guys. Thank you. ఆది గారు ఎట్రండి? అందరూ టైం ఉంది కాబట్టి ఆయన అబ్బాయి మీ కొడుకు కాబట్టి. నా కొడుకు కాదు, మేము ప్రూవ్ చేస్తాం. వాడు ఎవరి కొడుకైనా పిల్లోడు కాబట్టి వాడికి ఏదైనా గేమ్స్ ఆడించండి. సరే, పిల్లలకి అలాగే పెద్దోళ్ళకి ఇష్టమైన ఒక గేమ్ ప్లాన్ చేస్తాను. గేమ్ పేరు వచ్చి స్పూన్స్ అండ్ లెమన్. ఓకే ఓకే, ఇది చిన్నగా కపుల్స్ మధ్య ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంతకంటే కప్పులు మీకు దొరుకుతారా? మళ్ళీ ఒక అల్టిమేట్ కపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ దొరకరు కాబట్టి ఎంత వాడితే అంత మంచిది. అఫ్ కోర్స్ వాళ్ళు దొరకరు అండ్ వాళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. కానీ ఈ ఆట వాళ్ళు ఆడే ముందు ఒక చిన్న డెమో మీరు ఒక అమ్మాయితో ఆడి చూపిస్తే వాళ్ళకి గేమ్ ఇంకా బాగా అర్థం అవుతుంది. సరే, ముందు గేమ్ ఏంటో చెప్పు. సరే, ఒక టెంపరరీ పార్ట్నర్ గా అంకితాన్ని పిలుద్దాం. ఓన్లీ టెంపరరీ పార్ట్నర్ గా. ఓకే, సో గేమ్ వచ్చి లెమన్ అండ్ స్పూన్. ఒక్క నిమిషం, ఇక్కడ నీ కళ్ళు వాడి కళ్ళు ఒకలాగే ఉన్నాయిరా. అయితే అంకిత ఇటువైపు, మీరు అటువైపు. ఓకే ఓకే, మీ ఇద్దరు నోట్లో స్పూన్ ఉంటది. స్పూన్ ఉంటది. ఇటువైపు అంకిత స్పూన్ మీద లెమన్ ఉంటది. ఆమె అక్కడి నుంచి సగం నడుచుకొని మధ్య వరకు వస్తుంది. మీరు అటు నుంచి సెంటర్ వరకు రావాలి. అండ్ ఆ లెమన్ వచ్చి మీ స్పూన్ లో తీసుకుని అటు వెళ్ళాలి. అంకిత రెడీ? తెలుసు కదా, మీ స్పూన్ మీద ఉన్న నిమ్మకాయ అక్కడ షిఫ్ట్ అవ్వాలి. 3, 2, 1 గో. అమ్మో, ఇది నేను చూడలేదు నా దగ్గర నుంచి. నువ్వు టెన్షన్ పడు, కావాలంటే 2 స్పూన్లు కిందేసైనా ముందుకు వద్దాం కానీ నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా కదా. నేను వణుకుతున్నావేంటి? ఏజ్ ప్రాబ్లం. ఇంత వణికావు, ఆ కొడుకు నీ కొడుకేనా? Thank you so much, Ankita. That was really sportive of you. Thank you so much, guys. వాళ్ళని పిలుద్దామా? పిలు, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు స్పూన్లు మార్చుకుందామని. ఓకే, 3, 2, 1 గో.
పిలిచావే మీ ఇద్దరే ఇంకేదైనా ప్లాన్ చేశారా? ఓహో, నువ్వు డైరెక్ట్గా ఆవిడకి స్పూన్ ఇచ్చేస్తున్నావా? సరే, మొత్తానికి మీ కప్పులు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఆట కూడా చాలా బాగా ఆడారు. ఆ స్పూను, ఆ నిమ్మకాయ టూ గుడ్. మాకు లాస్ట్ భాస్కర్ గారు శైలజ గారు వస్తే ఒక్క నిమిషం, రిపోర్ట్ ఎక్కడ? రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేసాయి, కాకపోతే ఒక చిన్న టెస్ట్ చేయాలి. ఏం చేయాలి? బీపీ చెక్ చేయాలి. ఓకే, బీపీ చెక్ చేసాను, మళ్ళీ వస్తా. ఎంత ఉంది బీపీ? మొన్నటిదాకా 180 ఉండేది, ఇప్పుడు 220 అయింది. ఎందుకు నువ్వు పంచప్రసాద్ గారిని కలుస్తావు అనిపిస్తుంది. రమేష్ గారు, ఈ ఆట నెక్స్ట్ మీరు ఆడితే బాగుంటది. మరి మీతో పాటు ఎవరిని పేర్ చేస్తే బాగుంటది? అదిగో అమ్మాయి మల్లేశ్వరి రండి. శ్రీదేవి కొత్తగా వచ్చావా? కొత్తగా వస్తే మీకేంటి? కొత్తగా వచ్చావా అని అడిగాను. మీ పాత సామాన్లు వెతకడంలోనే ఈవెంట్ మొత్తం జరిగిపోతుంది. మళ్ళీ శ్రీదేవిలో కొత్త ఎవరు వస్తున్నారు? ఎందుకు మీకు? శ్రీదేవిలో పుట్టిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, 3, 2, 1 మ్యూజిక్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. కాదన్నా, అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడూ చేయలేదు ఆయన చేసినట్టు. ఎలా ఇచ్చా అన్నాడు అన్న. ఇప్పుడు ఆ పాట వచ్చింది కదా, మనోడు వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ బీట్ బాక్సింగ్ చేసి ఏదో ఒక పాట పాడరా. నువ్వు అది పాడతావు కదా. చిటి పాట తమ్ముడు బాగుండాలి. రెడీ? ఏ సాంగ్ పాడుతున్నా మీరు? మన అజిత్ గారిది. ఓకే. లేదని చెప్పా. నువ్వు చెప్పాలా ఏంటిరా? హృదయము కాధ్యమని నీ రూపు బింబమని. పాడరా. వాడు ఉదయం అర్థం అంటే నువ్వు బావల సయాకిస్తున్నావు. హృదయము కాధ్యమని నీ రూపు బింబమని తెలిసేను నాకే. ఒక్క నిమిషం ఆగా, నువ్వు ఇప్పుడు కొట్టింది మళ్ళీ కొట్టు. నీ పేటకు నేనే మేస్త్రి. ఇంకోటి ఏదైనా వాడనా? వేరే పాట పడదు, ఇది అర్థం కాలే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. కూరుంటెయ్యమ్మో, పప్పుంటెయ్యమ్మో. ఇది కూడా అదేనన్నా. అంత కూరుంటే సాంగ్ పాడు. అంత కూరుంటెయ్యమ్మో, అంత పప్పుంటెయ్యమ్మో, హృదయం ఎక్కడున్నది. ఇదే కదన్నా. చంటైనా బుజ్జైనా బాయ్ ఫ్రెండ్ కావాల్సిందెవడైనా సై సై. ఆఖరికి మీరందరూ సై. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. కానీ అన్న నిజంగా ఫస్ట్ టైం అన్న నీ బీట్ బాక్సింగ్ ఏంటో నేను. ఇందుజ గారు, ఈ క్యూట్ గేమ్ ఎలా అనిపించింది? లెమన్ అండ్ స్పూన్. నాకు సోనియా అండ్ సిద్ధు ప్లే చేసింది చాలా బాగా అనిపించింది. మరి ఆది గారు చేసింది బాగాలేదమ్మా? దరిద్రంగా అనిపించింది. ఇలాగే ఉంటుందేమోనని భయపడ్డాను. చండాలం, దరిద్రం. ఆవిడ అడిగింది మీ యాంకరింగ్, మీ జడ్జిమెంట్ కాదండి, నా గేమ్. ఈ స్పూన్లు, నిమ్మకాయలు ఇలాంటి గేమ్లు కాదు. ఏదైనా సాలిడ్ గా ఒక గేమ్ ప్లాన్ చేయి. ఎనర్జీ ఉండాలి అందులో. అంటే స్ట్రాంగ్ గా ఉండాలంట. పిల్లోడికి నిద్ర వస్తుంది నువ్వు ఆడిచ్చే గేములకి. అంటే పిల్లోడు కాబట్టి కొంచెం సాఫ్ట్ గా మేనేజ్ చేసా. సరే, మీకు స్ట్రాంగ్ కావాలి కదా, ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ గేమ్ ప్లాన్ చేసా. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటో చెప్పే ముందు మీరు గేమ్ ఆడతారా, ఆడిపిస్తారా? నేను ఆడతాను. ఆడతారా? ఆడిపిస్తా. ఆడతారని చెప్పారు, అక్కడ ఫిక్స్ అయిపోయారు అంతే. సారీ, నేను ఈ గేమ్ అనుకోవాలి.
ఈ గేమ్ వచ్చి మొత్తం ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళ కంట్రోల్లో ఉంటది. వాళ్ళే సీటీ కొట్టాలి, వాళ్ళే మనిషిని కొట్టాలి. ఆ సెంటర్ మనిషి చుట్టుపక్కన 4 మనుషులు ఉంటారు. ఆ సెంటర్ లో ఉన్న మనిషి సీటీ కొట్టేటప్పుడు ఆ చుట్టూ ఉన్న మనుషులు ఆగాలి. ఎప్పుడు ఆయన సీటీ కొట్టేటప్పుడు ఎక్కడ ఆ మనుషులు ఆగితే ఈ కర్రతో ఆ మనుషుల్ని ఆయన కొడతారు. ఆయన తిరుగుల మనుషుల్లో ఆట ఆడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మనుషుల్లో మీరుంటారు. ఓకే, ఇంకో ముగ్గురు కూడా నేనే సెలెక్ట్ చేసుకుంటా. సరే చేసుకొనివ్వండి. సెంటర్ లో ఉండే మనిషిని మనం సెలెక్ట్ చేద్దాం. నాతో పాటు రాఘవ గారు, రమేష్ అన్న, భాస్కర్ గారు, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు సెంటర్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే హలో ఆగండి, అది మేం సెలెక్ట్ చేస్తాం. నాకు చాలా నమ్మకం ఎవరి మీద అంటే కరెక్ట్ గా న్యాయంగా నిజాయితీతో ఆడతారని రోహిణి గారు. ఒక్క నిమిషం ఇంత చిన్న గ్యాప్ లో కుక్కను కొట్టుడు కొడుతుంది, కొంచెం బాక్స్ పెంచండి. మా టీం కూడా అదే. కళ్ళకి గంటలు కట్టండి. 3, 2, 1 go. కొట్టు. విసిల్. Whistle. మళ్ళీ whistle. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. జర్రుంటే చచ్చిపోతుంటా. అయిపోయింది రౌండ్ ఏంటి అని వెళ్ళిపో. రోహిణి సూపర్, చాలా బాగా ఆడారు. మీ నలుగురు రండి. ఈ గేమ్ ఎందుకో కర్రతో ఆడితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఒక్క నిమిషం, మీరు ఆడేటప్పుడు మాత్రం డమ్మీ స్టిప్స్ కావాలి, వీళ్ళు ఆడేటప్పుడు రియల్ స్టిక్స్ కావాలా? ఎపిసోడ్ జరుగుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళకి. ఈ స్టిక్ అది కరెక్టే. జిత్తు బయటికి వెళ్ళారు. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటా. సందీప్ చిత్తుగాడు సర్లే ఈసారి దీంతో కానీ
నువ్వు మంచిగా పశువా అరే నరేష్, ఇప్పుడు నీ కళా గంతలు కడుతున్నా, ఓన్లీ భాస్కర్ ఉంటాడు, ఓన్లీ భాస్కర్ ఉంటాడు. ఓకే, ఫేస్ ఆఫ్ బిట్వీన్ నరేష్ అండ్ భాస్కర్ గారు. రెడీయా? 3, 2, 1 గో. అరే కొంచెం బైక్ కొట్రా, ఎగర్రా, ఎగురు ఎగురు. మళ్ళీ 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 అనిపించింది? సూపర్ ఫన్ అనిపించింది, కానీ పాపం వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు కొంచెం బాధగా కూడా అనిపించింది. బట్ రియల్లీ నవ్వుకుని బుగ్గలన్నీ నొప్పి వచ్చేసాయి, అంత ఫన్నీ అనిపించింది. హలో, ఎలాగో మీరు నా కొడుకే అని ప్రూవ్ చేయలేకపోతున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఇక్కడ? హలో, ఒక్క నిమిషం, ఇంకొక అరగంటలో డాక్టర్ గారు వస్తారు, రిపోర్ట్స్ తీసుకొని, అప్పుడు తెలిసిపోతుంది. అరగంట వరకు వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు. ఫోన్ ఇప్పుడు బండారం అంతా బయటపడుతుంది. కాదు, ఫోన్ లో ఏం చూస్తున్నావు నరేష్? వాట్సాప్. కాదు, వాట్సాప్ చూస్తే ఏం తెలుస్తుంది? వీడు ఎవడెవరితో చాట్ చేస్తున్నాడో తెలుసుకుంటే వీడు బండారం మొత్తం బయటపడుతుంది. నాదుంటే చదవకే. అబ్బా, దొరికిపోయింది. ఎవరు? అంకిత. ఇది నువ్వు ఒక్కడవే కాదు, అందరూ చూడాలి, అక్కడ ప్లే చేయి. హాయ్ ఆది గారు, వాట్సాప్. ఇప్పుడే మా అమ్మ అడిగింది, వెంటనే నువ్వు మెసేజ్ చేసావని ఆది అన్నాడు. మీ అమ్మ నిన్నే అడగదు, అడుగుతుందా? దానికి అంకిత, ఓ అవునా, ఏమని అడిగారు అంటే ఆది గారు, ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోని అంటుంది, మరి చేసుకోవచ్చు కదా. మరి చేసుకోవచ్చు కదా, దాని ముఖం ఎందుకు చూసావు? దేంతోరా? పవిత్ర. నేను అప్పుడే చెప్పాను కదా క్లియర్ చేయమని. ఏంటమ్మా? ఓకే ఓకే, పవిత్ర ప్లే చేయండి అమ్మా. హే పవి, హౌ ఆర్ యు? హాయ్ ఆది గారు, ఐఎమ్ ఫైన్. యు మన మధ్యలో గారెందుకు? మరి ఏం పెట్టాలి? ఇంత పెద్ద పెట్టరా. ఓకే రా ఆది. ఓకే రా ఆది గారు, చూడండి, నాకెందుకో నిన్ను చూడాలని అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ ఆ మెసేజ్ చదివే ముందు దాన్ని చూడు ఫస్ట్. ఆ దొంగ ఇప్పుడు కలవడం కుదరదులే. 9 minutes వీడియో కాల్ ఏం చేశారు? 9 minutes? దీని మొక్కలు ఒక్క నిమిషం కూడా చూడలేవు. 9 నిమిషాలు ఎలా మాట్లాడారు నువ్వు? ఏంట్రా అప్పుడే కట్ చేసావు? నేను అలిగే, ఐ హర్ట్, బొంగు మూతి పెట్టుకున్నా. నాన్న అది ఒక్కసారి బొంగు మూతి పెట్టు. ఆయన అందరి ముందు పెట్టాడు. సారీ, నేను మళ్ళీ చేస్తా. మళ్ళీ అంటే ఎప్పుడు? ఇంత కకృతిలో ఉన్నావేంట్రా? కకృతినారా? అసలు నేను ఎప్పుడు చేశాను మళ్ళీ చేయడానికి? దానికి అసలు ఇదంతా ఎవరు చేశారు? అరే ఒక అరగంట క్రితం నా ఫోన్ తీసుకున్నావు, ఇవన్నీ నువ్వు చేసావా? ఇది అరగంటలో జరిగే భాగవతమా? అక్కడ నా పేర్లు స్పెల్లింగ్ తప్పు, అది నేను అసలు నువ్వే తప్పు. పో అక్కడికి. అన్నా శ్రీవిద్య చాట్ అంట. హాయ్ ఆది బేబీ, ఎక్కడున్నావు? పంజాగుట్లో. అవునా, నేను కూడా పంజాగుట్ దగ్గరలో ఉన్నా. అంటే ఇందాక పంజాగుట్ నుండి మణికొండకు వచ్చాను. అబ్బా, అక్కడ ఉన్నారా? సరే, నేను ఈవినింగ్ వస్తాలే మణికొండకి. అయితే నేను కూకట్పల్లికి వెళ్తా. శ్రీవిద్య, చా సరేలే, నీ పక్కన ఒకడు ఉంటాడుగా అజరని, వాడెక్కడున్నాడు? వాడు అసలు ఊళ్ళోనే లేడు. పోనీ వాడితో తిరిగే చాణక్య ఉన్నాడు. శ్రీవిద్య, యూట్యూబ్ వీడియోస్ అడుగుతున్నా వాళ్ళని. డిలీట్ చేయాలి కదండి ఇలా. వాళ్ళు ఎవరు లేరు తల్లి. కనీసం చిత్తు ఎక్కడున్నాడు చెప్పు, అడ్జస్ట్ అవుతా. నాకంటే కరువులో ఉన్నావేంటే? నీకో దండు, నన్ను వదిలే. సరేలే, శ్రీదేవికి వస్తావుగా, అప్పుడు దొరుకుతావులే అనగానే ఈ అని ఉవ్వుళ్ళు ఊరిపోయావు. కాదే శ్రీవిద్య, ఇంత మందిని అడిగావు, బాబుగాని అడగలేదంట నువ్వు. బాబు లేని బాబు గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని అడగ. నరేష్, నువ్వు ఫోన్ తీసావు, ఏదో ఒకటి కనిపెడతావన్నావు. చూసావా రే, వాడు నా కొడుకు అన్నారు. ఏమైనా ఉందారు అందులో? నాకు తెలిసి ఫోన్ పేలో చాటింగ్ చేసి ఉంటాడు. మీరు ఎన్ని చేసినా ప్రూవ్ చేయలేరు. ఓకేనా? చూద్దాము, ఇంకా అరగంట ఆగి చూద్దాము. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ కోసం మేము చేస్తున్న ఈవెంట్ లో ఇప్పుడు ఒక డాన్స్ సెగ్మెంట్.
బలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలివిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలూరి రామ చిలక పలుకదనే రొమాన్స్ ఓకే, కెమిస్ట్రీ ఓకే, కానీ బాస్ సాంగ్ ఫేస్ లో ఆ స్మైల్ ఉండాలి, బాడీలో స్టైల్ ఉండాలి, టోటల్ గా డాన్స్ చేస్తే ఒక రిథమ్ ఉండాలి భయ్యా. అలాంటి స్టెప్ ఉండాలి కదా మాస్టర్. ఇప్పుడు చూడండి. సౌకాని సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ మీటుదమా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైన నవమోహనం చలగాడవైనా తొలి సంగమం మదిరగిలే హిమమహిమ ఓ అది అడిగే మగతనమా నీదే భావా పడుచు పంచదార చిలక పలుకదనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో రాఘవ్ గారికి నాతో పాటు డాన్స్ చేసి ఓపిక లేదా? మీ ఇద్దరికి లేదు లేక ఓపిక. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. కానీ మా మధ్యలో మాట్లాడడానికి మీకు ఓపిక ఉంటది కదా. కాదు, ఎయిర్ హోస్టెస్ గారు మాకు ఏదైనా డ్రింక్స్ సప్లై చేయొచ్చు కదా. అంటే మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదన్నమాట. నాకు కొంచెం బాధగా ఉందబ్బా. మీ బాధ సెంటర్కి వచ్చి చెప్పుకోండి. అరే నరేశ్వరరా, యాక్చువల్ గా రాఘవ గారు చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? ఈ ఒక్క స్టెప్ కకృతిపడి సాంగ్ ఒప్పుకున్నాడు. మొత్తం కష్టాలే. ఫస్ట్ ఈ స్పెర్స్ పెట్టాడు, దాన్ని ఇసిరేసి అదేమన్నా పగిలిపోయిందా అని చూశాడు. మధ్యలో ఆ అమ్మాయి చేస్తుంది, ఇలా ఆగిపోయాడు. ఆ మర్యాద రామన్న డైలాగ్ ఉంటది కదా, ఏంటి రావట్లేదా, అలా 2 సార్లు ఆగాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి అన్నాడు. ఇప్పుడు చూడండి అన్న తర్వాత వేసిన దానికంటే ముందుదే బాగుంటది. మళ్ళీ మధ్యలో ఆ అమ్మాయి ఒక 2 సార్లు రోడ్డు దాటించేసింది. కాదు, మధ్యలో ఒకటి కూడా ఇచ్చాడు. అమ్మాయి పేరేంటి? ఇలా ఉన్నావు నువ్వు. తను చెప్తే బాగుంటుందని. ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి ఒకరికి. అండి, నేను రాఘవ అండి. హాయ్ సార్, నేను సిరిని. పడుకుని ఏదో స్టెప్ చేశారు కదా ఆయన. స్టెప్ మీద మీ స్పందన ఏంటి? సార్ బాగా చేశారు. మరి మీ స్పందన ఏంటి? అది ఆయన చేయలేదా, తను పడుకుంది. వెరీ గుడ్. ఎవరెవరి మీద పడుకున్నారు నాకు చెప్పండి. ఆ అమ్మాయి గుండెల మీద పడుకుంది. ముసల గుండె కదా, ఓ వణుకుతుంది. ఈయన అసూయతో అంటున్నారు ఈ మాటలు, నాకు అర్థమైంది. మీరు ఆ అమ్మాయితో చేస్తున్నంత సేపు మా అందరికి ఒకటే డైలాగ్ అనిపించింది, అయ్యా 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 చిన్న పిల్లయ్యా. మరి ఇంద్రజ గారు మీ స్పందన ఏంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? రాకెట్ రాఘవ గారు కాస్త రొమాంటిక్ రాఘవగా మారి ఇప్పుడు రొమాన్స్ లో కూడా రాకెట్ లో దూసుకెళ్తున్నారు. ఏమండి, ఆయన డాన్సే చూసి తట్టుకున్నాం, ఇది తట్టుకోలేమా ఏంటి? సిరి బాగా చేశారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ముందు ముందు కూడా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ మీరు ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొరియోగ్రాఫర్ మైకేల్ మాస్టర్ రండి. మైకేల్ మాస్టర్, మా రాఘవ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అదే సాంగ్ లో చెప్పాను కదా మేడం, రాఘవన్న చేస్తే ఫేస్ లో స్మైల్ ఉంటది, బాడీలో స్టైల్ ఉంటది, టోటల్ గా డాన్స్ లో ఒక రిథమ్ ఉంటది మేడం. డాన్సే ఉండదు. ఆ
ఆది గారు ఇంతకీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఒప్పుకుంటారా? నేనెందుకు ఒప్పుకుంటాను? వాడికి నచ్చితే వాడు ఒప్పుకుంటాడు ఏదో ఒకటి నచ్చిందని. నాకు ముందు అమ్మ ఎవరో చూపించండి, అప్పుడు నేను చెప్తా వాడు నా కొడుక కాదు. అమ్మ ఎవరో చూపించాల్సింది మీరు మమ్మల్ని అడుగుతారేంటి? సరే ఎలాగైనా ఆ అబ్బాయి మీ కొడుకే అని మేము ఒప్పిస్తాం. నేను ఒప్పుకోను, మీరు ఎలా ఒప్పిస్తారో చూస్తా. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రెడ్ మిల్చి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మైకేల్ మాస్టర్. మా డాక్టర్ గారు వచ్చి రిపోర్ట్స్ ఏంటో చెప్తారన్నారు కదా. డాక్టర్ గారు రండి రండి రండి. రిపోర్ట్స్ ఎలా వచ్చాయంటే పేపర్ మీద వచ్చినాయి రిపోర్ట్స్. రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి. కిడ్నీ మ్యాచ్ అయింది. పొద్దున్న అనగా మా బాబుని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళా. ఆడు వచ్చి నన్ను యాక్టింగ్ నేర్పించమాడు. రే ఎలా ఈడు మా పక్కింట్లో ఉంటాడండి. రోజు నా దగ్గరకు వచ్చి యాక్టింగ్ నేర్పించమంటున్నాడు. ఒరే నాకే రాదు నీకేటి నేర్పిస్తాను రా అన్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడే కిడ్నీ మ్యాచ్ అయ్యింది, లివర్ మ్యాచ్ అయిందని అన్నారు. నేను చెప్పింది ఆలిడ్నీ కాదు, కోడి కిడ్నీ మేక కిడ్నీలు ఇవి బాగా మ్యాచ్ అయ్యే, టేస్ట్ కూడా బాగుందని చెప్పి. మీ డాడీ ఎవరు? హరికృష్ణ. లేడీ గట్ట హరికృష్ణ వాళ్ళ ఆవిడి మా పక్కింట్లో ఉంటది. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండరు. వీడు నన్ను వచ్చి యాక్టింగ్ నేర్పించమని అడుగుతున్నాడు. ఏం చేయాలి తెలియక శ్రీదేవి తీసుకొచ్చా. నా ఫోటో ఎందుకు ఇచ్చేవాడికి అంటే నువ్వు అందరినీ ఉంటావు కదా, నిన్నైతే ఈజీగా నమ్మేస్తారని. చూసారా, నన్ను అనుమానించారు మీరు. ఒకసారి ఆవిడ కూడా పిలవండి. అయ్యా మహానుభావా. ఏముంది వీడు కాకపోతే రేపు ఇంకొకటి వస్తాడు కొడుకు అని. ఈయన గురించి తెలియదు. అనవసరంగా మీ ఇద్దరు నన్ను అనుమానించారు కాబట్టి ఏంటి ఇప్పుడు ఈ రోజు మీ ఇద్దరు ఏదో చేయాల్సిందే. అదే ఏంటి ఒక ఎండ్ ఇవ్వండి దీనికి ఏంటి అనేది. సరే ఈ క్లారిటీ వచ్చేసింది కాబట్టి మరి ఆ క్లారిటీ కూడా వచ్చేస్తే మీ వెబ్ సిరీస్ లో కూడా ఒక పెద్ద తప్పు జరిగిందని. రండి రండి. అందరూ కలిసిపోయారు కాబట్టి ఈ పిల్లోడికి న్యాయం జరిగింది కాబట్టి ఆది గారు మిమ్మల్ని మేము క్షమిస్తున్నాము. సో ఇదండి మన ఈ సండే స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. బై.